హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్. ఈరోజు క్లాస్లో ముఖ్యంగా మనం మెగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేయబోతున్నామండి. దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాము. మెగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది చాలా రోజుల్లో కసరత్తు చేసి ఏ విధంగా టెస్ట్ సిరీస్ ఉంటే ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయగలరు అనే ఉద్దేశంతో మనం ఈ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా, ఇన్ని రోజులు ఆగడానికి కూడా కారణం ఇదేనండి. చాలామంది అభ్యర్థులు టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి అని కూడా మనం అడగడం జరుగుతుందండి. సో ఈ వీడియోలో పూర్తిగా మనం మన యొక్క టెస్ట్ సిరీస్ ఏంటి అనేది పూర్తిగా చెప్తాము. చివరి వరకు చూడండి. ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీ అందరికీ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మొదటగా మన అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు. సో ఈ నోటిఫికేషన్ యావరేజ్గా చదివినా సరే ఈ నోటిఫికేషన్లో జాబ్ అనేది మనం సాధించవచ్చు. అలాగని మనం యావరేజ్గా చదవకూడదు. ఫుల్ ప్లెడ్జ్డ్గా 100% ఎఫర్ట్ అనేది మనం ఇచ్చినట్లయితే కనుక మనం ఖచ్చితంగా జాబ్ అనేది సాధించగలము. ఓకే, మన అభ్యర్థులందరికీ ఏంటంటే చాలా దృఢంగా ఉండండి. అదేవిధంగా వేసే ప్రతి అడుగు కూడా ఆలోచించి వేయండి. ప్రతి నిమిషాన్ని కూడా ఉపయోగించుకొని మీరు ప్రతి సెకండ్ కూడా ఉపయోగించుకొని మీరు జాబ్ వైపే అడుగులు వేయాలి. అంత బాగా మీరు కష్టపడాలి. ఓకేనా, చాలా చాలా కష్టపడాలండి. ఈ యొక్క అవకాశం చేజారిందంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం అయితే రాదు. ఓకేనా ఫ్రెండ్స్, అందుకోసమనే బాగా చదవండి. మీకోసమే నేను కూడా శ్రమిస్తాను. ఖచ్చితంగా మీ యొక్క విజయంలో చిన్న పాత్ర అయితే పోషిస్తాను. ఓకేనా, చివరి వరకు ఈ వీడియో చూడండి. మన మెగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అని ఏదనేది మనం చెప్పుకుందాము. ఓకేనా, ఇప్పుడు మనకు సిలబస్ అయినా సరే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సిలబస్ అయితే డిఎస్సికి ఇవ్వబోతుందో ఆ సిలబస్ అయినా సరే, మరియు 2024లో ఏ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో, అంటే ఇంక్లూడింగ్ 10th కాకుండా 10th క్లాస్ ఓకే అయినా కూడా, ఒకవేళ కాకపోయినా సరే, అంటే 2024లో 10th క్లాస్ చేంజ్ అయింది కాబట్టి ఆ సిలబస్ మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. ఓకేనా, ఒకవేళ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం అండి, ఇవ్వకపోవచ్చు ఖచ్చితంగా. ఓకేనా, 2023లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా న్యూ టెక్స్ట్ బుక్స్ అన్నీ, మరియు 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా న్యూ సిలబస్ ఆధారంగా మరియు న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మనం టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకేనా, ఈ రోజు నుంచి ఈ వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో ఈ క్షణం నుంచి మన టెస్ట్ సిరీస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. డీబీ స్టడీ హబ్ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది. అదేవిధంగా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది క్లిక్ చేసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మెగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక టైం టేబుల్ కూడా ఇచ్చామండి. ఓకేనా, ఆ టైం టేబుల్ ప్రకారంగా 54 రోజుల్లో సిలబస్ ఏ విధంగా పూర్తి చేయాలి, ఒక రోజులో ఎంత సిలబస్ అనేది మనం కంప్లీట్ చేయాలి, ఎన్ని టెస్టులు అనేది అటెంప్ట్ చేయాలి, ప్రతిదీ కూడా మీకు ఒక టైం టేబుల్ ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. అది మీకు యాప్లో కూడా ఉంటుందండి. ఓకేనా, అసలు ఈ యొక్క మెగా టెస్ట్ సిరీస్ అనేది ఏ విధంగా మనం కండక్ట్ చేస్తున్నామంటే, ఇందులో మనకు 425 ఆన్లైన్ టెస్టులు ఉంటాయండి. 425 ఆన్లైన్ టెస్టులు ఉంటాయి. ఓకేనా, 425 ప్లస్ గ్రాండ్ టెస్టులు కూడా, లాస్ట్లో గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. మరియు ఇందులో మనకు రివిజన్ టెస్టులు వస్తాయండి. అంటే ప్రతి వారంకి కూడా రివిజన్ టెస్టులు వస్తాయి. అదేవిధంగా గ్రాండ్ టెస్టులు వస్తాయి. ఇవన్నీ కూడా మనకు టెస్టులు, చాప్టర్ వైజ్ టెస్టులు అన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఈ టెస్టుల్లో మనకు ప్రతి సబ్జెక్టుకు ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ చూసుకున్నాం అనుకోండి. ఒకవేళ జాగ్రఫీ చూసుకున్నాం అనుకో, జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ చూసుకుంటే ఆ చాప్టర్లో మినిమం 20 నుంచి 25 బిట్లతో ఒక టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తాం. ఆ విధంగా ప్రతి చాప్టర్కి చాప్టర్ వైజ్ బిట్లు ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు కూడా తెలుగుకి 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ప్రతి చాప్టర్కి బిట్స్ ఉంటాయండి. అంటే మ్యాక్సిమం ఈ టెస్ట్ సిరీస్తో మీకు ఆ యొక్క సిలబస్ పైన పట్టు రావాలి. ఆ విధంగా టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. చాప్టర్ వైజ్ ఉంటాయండి. 425కి పైగా టెస్టులు ఉంటాయి, చాప్టర్ వైజ్ ఉంటాయి. అది మీకు టైం టేబుల్ ప్రకారం ఉంటుంది. సో సిలబస్ ప్రకారంగా కూడా టెస్టులు ఉంటాయి. సిలబస్లో ఏవైతే ఉందో, న్యూ సిలబస్లో ఏవైతే ఉన్నాయో ఆ సిలబస్ ఆధారంగా టెస్ట్ సిరీస్లో అయితే ఉంటాయండి. ఓకే, మీకు టైం టేబుల్ ఇచ్చాము ఆల్రెడీ. ఆ టైం టేబుల్ ప్రకారం ఆన్లైన్ టెస్టులు కూడా మీకు పొందుపరిచాము. అంతేనా, ఇందులో మనకు ఉన్నటువంటి సిలబస్లో మ్యాథ్స్ టెస్టులు ఉంటాయి కదండి. మ్యాథ్స్ టెస్టుల వరకు చూస్తే మీరు ఓన్లీ ఆ టెస్టులు చేసిన వెంటనే మీకు మ్యాథ్స్ అనేది మీకు క్లియర్గా ఆ సొల్యూషన్ ఏ విధంగా రావాలి అనేది మీరు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఆ టెస్టుల్లో ఉన్నటువంటి ప్రతి బిట్కు కూడా ఎక్స్ప్లెనేషన్తో ఒక నోట్స్ అనేది తయారు చేసి పెట్టాము. ముఖ్యంగా మ్యాథ్స్కి
నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఒకవేళ మ్యాథ్స్ అభ్యర్థులైనా సరే ఇది చూడాల్సిందే, ఎందుకంటే ప్రతి ఒక్క సమ్మ కూడా మీకు తెలియదు. సో అన్ని ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్స్తో సహా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసి దీనికి అదనంగా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మ్యాథ్స్ నోట్స్ అనేది ఎక్స్ప్లెనేషన్తో మీకు ఇవ్వడం జరుగుతుందండి. అందులో ఉన్నటువంటి మ్యాథ్స్ టెస్టులు చూస్తే సుమారుగా మనకు వచ్చి 100 టెస్టుల వరకు సుమారుగా ఉంటాయండి. ఆ టెస్టులన్నిటికీ కూడా వివరణాత్మకంగా ఒక నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రణాళికాపరంగా ఉంటుందండి. 54 రోజుల టైం టేబుల్తో ప్రణాళికాపరంగా మొత్తం అప్ టు 10th క్లాస్ వరకు సిలబస్ మొత్తం పూర్తవుతుంది. మెథడ్స్ మరియు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా చూసుకుంటే సైకాలజీ, మొత్తం ఏపీడీసీ ఎస్జిటి అభ్యర్థులకు ఉపయోగపడే ప్రతిదీ కూడా ఒక టైం టేబుల్ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం సిలబస్ 54 రోజుల్లో పూర్తవుతుంది. తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా పెడతారండి. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే 2024 సిలబస్ ఆధారంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుందండి. ఓకే, కొత్త అభ్యర్థులు కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు కానీ ఎవరైనా సరే మనకు ఆల్రెడీ ఏ బుక్స్ ఉండాలి, ఏ బుక్స్ ఉండకూడదు అనేది వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో తర్వాత మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఓకేనా, ఆ వీడియో కూడా చూడండి. ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ మీ దగ్గర ఉండాలి, ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అప్ టు 10th క్లాస్ వరకు గ్యాదర్ చేసుకుని మీ దగ్గర ఉంచుకోండి. ఓకేనా, ఈ టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. 425 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అంటే ప్రతి ఒక్కరు ఇస్తున్నారు, కానీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది ఎవరు కూడా ఇవ్వట్లేదు. మనం చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్కి 20 నుంచి 25 బిట్లు, చిన్న క్లాస్కి వచ్చి 15 నుంచి 20 బిట్లు మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో అన్ని టెస్ట్ సిరీస్లతో 425కి పైగా టెస్ట్ సిరీస్తో మనకు ఈ యొక్క మెగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా, ఇందులో ముఖ్యంగా మ్యాథ్స్ సబ్జెక్ట్కి వచ్చేసి మీకు వివరణాత్మకంగా ఆ సంస్థన్నింటికి కూడా వివరణాత్మకంగా మీకు ఈ యొక్క నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి యొక్క క్లాస్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని ఏ విధంగా మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే కింద ఇచ్చినటువంటి డీబీ స్టడీ హబ్ అనే యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని, ఓకేనా, డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని బై చేసుకోండి. ప్రతిరోజు కూడా మనం ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం మీరు టెస్టులు చేసుకున్నా పర్లేదు, మీరు చదువుకున్న ప్రకారం టెస్టులు చేసుకున్నా పర్లేదు, మొత్తం సిలబస్ పూర్తయ్యేలాగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు టెస్ట్ సిరీస్ ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని. ఈ రోజు నుంచే మీకు స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఈ రోజు నుంచే ఆ టైం టేబుల్లో ఉన్నటువంటి టెస్టులన్నీ కూడా మీకు యాప్లో ఉంటాయి. ఈ రోజు నుంచి ఆ డే 1లో అంటే డే 1 అని ఉంటుంది. ఆ డే 1లో ఏ టెస్టులు ఉంటాయి, డే 2లో ఏ టెస్టులు ఉంటాయి, అప్ టు 54వ రోజు వరకు కూడా టెస్ట్ సిరీస్లు అనేవి ఉంటాయి. ఓకేనా, ప్రతి వారానికి కూడా రివిజన్ టెస్టులు అనేది ఖచ్చితంగా ఉండాలి, రివిజన్ అనేది ఉండాలి. మీరు ఏ సబ్జెక్ట్ చదివినా, ఒకవేళ నా టైం టేబుల్ పరంగా కాకుండా వేరే టైం టేబుల్ పరంగా చదివినా సరే ప్రతి వారానికి ఖచ్చితంగా ఆ సిలబస్ అంతా కూడా ఒక 2 రోజులైనా రివిజన్ పెట్టుకోవాలి. ఓకేనా, టైం అనేది తక్కువగా ఉంటుందండి. December 31st మనకు జాబ్ అనేది జాయినింగ్ ఉంటుంది కాబట్టి సుమారుగా మనకు ఉన్నటువంటి టైము 4 నుంచి 5 నెలలు మాత్రమే. ఆ 4 నుంచి 5 నెలల్లో ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎవరైతే వృధా చేసుకుంటారో వాళ్ళు బాధపడాల్సిన అవసరం వస్తుంది. సో ఆ అవసరం లేకుండా ఉండాలంటే మీరు పక్కాగా టెక్స్ట్ బుక్స్ అన్నీ దగ్గర పెట్టుకుని చదవండి. దానికి అనుగుణంగా మంచి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మీరు అటెంప్ట్ చేయండి. ఓకేనా, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.